బ్రేకింగ్ చూద్దాం. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 2 చోట్ల హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం బంజారా హిల్స్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దాదాపు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పెదంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలో కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. 700 గజాల స్థలంలో ఆక్రమణలను తొలగిస్తున్నారు. రైట్, ఇక హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఇటు బంజారా హిల్స్ అటు అంబర్పేట్ లో కొన్ని ప్లేసెస్ లో కూడా హైడ్రా కూల్చివేతలు చేపట్టినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ లోని హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పచ్చు. ఇక్కడ బంజారా హిల్స్ లోని ప్రస్తుతం ఏదైతే హైడ్రా అక్కడ ఉన్న ఆక్రమణలన్నీ కూడా అక్కడి నుంచి అయితే తీస్తున్నారు. ముఖ్యంగా 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రస్తుతం హైడ్రా స్వాధీనం అయితే చేసుకుంటుంది. దీని విలువ సుమారు 750 కోట్లు ఉంటున్నట్టు కూడా ఇప్పుడే హైడ్రా అయితే అంచనా వేసింది. ఈ 750 కోట్ల విలువైన ఈ భూమిలోని ఏదైతే ఆక్రమణలు అంటే అక్రమంగా అక్కడ వేసిన షెడ్లు అన్ని కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రా అయితే పూర్తిగా అక్కడి నుంచి తొలగిస్తుంది. ఇప్పటికీ 5 ఎకరాల భూమిని కూడా స్వాధీనం అయితే చేసుకుంది. అలాగే మరో పక్క షేక్పేట్ మండలంలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లో హైడ్రా ఆక్రమణ అయితే తొలగిస్తుంది. 5 ఎకరాల జలమండలికి 1.20 ఎకరాలు గతంలోనే ప్రభుత్వం కేటాయించింది. దానిని కూడా కబ్జా చేసి అక్కడ ఏదైతే ఈ ఆక్రమణలు అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం వీటన్నిటిని కూడా హైడ్రా తొలుస్తుంది. అలాగే 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమిని తనదంటూ కూడా పార్థసారథి అనే వ్యక్తి కూడా కోర్టుకి అయితే వెళ్లడం జరిగింది. కానీ అది ప్రభుత్వం గతంలోనే జలమండలికి ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం హైడ్రా దాన్ని అక్కడైతే పూర్తిగా స్వాధీనం అయితే చేసుకుంది. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేట కుక్కలతోని అక్కడ పార్థసారథి అనే వ్యక్తి అక్కడైతే కాపులో పెట్టడం జరిగింది. ప్రస్తుతం పోలీసుల సాయంతో వాటన్నిటిని కూడా అక్కడి నుంచి తీసి ఈ భూమిని అయితే ఆక్రమించిన ప్రస్తుతం హైడ్రా అయితే స్వాధీనం చేసుకుంటుంది. కోర్టులో వివాదం ఉండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకుని అందులో చెట్లు అయితే నిర్మించిందే కాకుండా అక్కడ పహారా కూడా కట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమిలో ఈ అడ్డగోలుగా వెలుసుకున్న ఈ మద్యం సేవించి ముఖ్యంగా అక్కడ భయభ్రాంతులకు గురి చేసినట్లు కూడా గతంలో హైడ్రాకి ఫిర్యాదు వచ్చింది. అంటే ఈ 5 ఎకరాల్లోని గతంలో ఈ పార్థసారథి అనే వ్యక్తి దానిని కబ్జా చేయడమే కాకుండా అక్కడ బౌన్సర్లతో పాటు కొన్ని వేట కుక్కలు పెట్టుకుని అలాగే అక్కడికి ఎవరైనా వస్తే గనక ఏదైతే మద్యం సేవించి అక్కడ కొంతమంది వ్యక్తులను అక్కడికైతే వదులుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అనేక ప్రాంతాలకు సంబంధించి సాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి ప్రయత్నాలు చేస్తున్నారు. సరే దానిని కూడా ఇటు పార్థసారథి అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ముఖ్యంగా వెంటనే ఇటు హైడ్రాకి ప్రజావాణి ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో తర్వాత హైడ్రాకు ఈ ఫిర్యాదు కూడా జలమండలి అయితే చేశారు. అలాగే మరొక పక్క ఈ ఫేక్ సర్వే అంటే 403/52తో ప్రభుత్వ భూమిని ఇదే పార్థసారథి కొట్టేయాలంటూ కూడా ఈ ఫేక్ సర్వే నెంబర్ కూడా సృష్టించారు. ఈ మేరకు పార్థసారథిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో 4 క్రిమినల్ కేసులు కూడా ఇటు రెవెన్యూ అలాగే జలమండలి కూడా పెట్టడం జరిగింది. వాస్తవానికి 403 సర్వే నెంబర్లు ప్రభుత్వం భూమి ఉంటే 403/52 నెంబర్ వేసి ఆక్రమణలకు కూడా ఈ పార్థసారథి పాల్పడినట్లయితే గుర్తించారు. అలాగే ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో పాటు 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ కూడా పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు హైడ్రా కూడా నిర్ధారించుకుంది. అలాగే షేక్పేట్ రెవెన్యూ అధికారులు లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఈ ఆక్రమణలు అయితే తొలగిస్తారు. అలాగే పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న చెట్లన్నింటిలో కూడా ఇప్పటికే హైడ్రా తొలగిస్తుంది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటున్న బోర్డులు ప్రస్తుతం హైడ్రా కూడా అక్కడైతే ఏర్పాటు చేస్తుందనే చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.